అందుకనే సమూయేలు సౌలుతో చెప్పాడు, అమాలేకుల్ని ఏం చేయాలంటే కనికరింపొద్దు, హతము చెయ్యి. పురుషుల్నేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్ధాములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు పంపించింది వర్తమానం ఏంటంటే సౌలుకి ఇదనమాట. సంపూర్ణంగా అమాలేకుల్ని హతము చేసే రోజు వచ్చింది. అది చేసి రావాలి సౌలు వెళ్ళి, అంతవరకే. కానీ సౌలు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కత్తివాత చంపి, చూడండి 8వ వచనం చూడండి. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులును కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ తను ఏం చేశాడంటే అమాలేకులకి యొక్క రాజ్యానికి వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళని ఓడించాడు, రాజును పట్టుకున్నాడు, ప్రాణంతో పట్టుకొని వచ్చాడు. అంతేకాదు అతను ఏమన్నాడు, గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటి నుంచి మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచు పశువులన్నింటినీ నిర్మూలన చేసి, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి, అక్కడ ఆయన పంపించిన వర్తమానం ఏంటంటే మొత్తాన్ని నిర్మూలన చేయమన్నాడు దేవుడు. కానీ కొంచెం అక్కడ సౌలు తన సొంత పెత్తనం తీసుకొని మంచి వాటినంట చంపకుండా తీసుకొచ్చాడండి. అప్పుడు దేవుడు సమూయేలు గారికి ప్రత్యక్షమయ్యి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సమూయేలు గారి దగ్గరికి వర్తమానం వచ్చింది, దేవుడి స్వరం వినిపించింది. సమూయేలు, ఇగో సౌలు చూడు ఎలా చేశాడో, నేను చెప్పినట్టు చేయకుండా తన ఇష్టంగా ప్రవర్తించాడు అని చెప్పి రాగాల్ని దానికి అంటాడు, నేను రాజుగా చేసినందుకు కూడా నేనేమంటున్నానంటే పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. అయితే సమూయేలు ఏం చేశాడంటే రాత్రి అంతా దేవుడి దగ్గర మొరపెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. 12వ వచనంలో, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా, సౌలు యెహోవా వల్ల నీవు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞని నెరవేర్చిదిననగా, సమూయేలు అన్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. సౌలు సమూయేలు ఎదుర్కొని అంటున్నాడు, నేను యెహోవా చెప్పినట్టు చేశాను, ఆజ్ఞ నెరవేర్చాను అని చెప్తుంటే, అప్పుడు సమూయేలు అన్నాడు, అవునా, ఆ గొర్రెలు ఎడ్లు అరుపులు నాకు వినిపిస్తాయి, ఎక్కడయ్యి అని అడిగాడు ఆయన. అందుకు సౌలు అన్నాడు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడని యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేసేమనగా, మంచి వాటిని ఉండనిచ్చారు ఈ జనులు, చెడ్డవాటిని అంతటిని మేము చంపేశాము అని చెప్పి సమూయేలు గారితో చెప్తూ ఉన్నాడు అనమాట సౌలు. అప్పుడు సమూయేలు అన్నాడు, నువ్వు మాట్లాడే పని లేదిక, నువ్వు మాట్లాడొద్దు అసలు నాతో, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమను. అందుకు సమూయేలు అన్నాడు, నీ దృష్టికి నీ వల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించను. శిరస్సు, ఇక్కడ ఇజ్రాయేల్ అన్నిటి మీద శిరస్సుగా అభిషేకించాడంట దేవుడు. అయితే ఆ శిరస్సుని ఏం చేసుకున్నాడు, ఆయన పోగొట్టుకున్నాడు. శిరస్సును పోగొట్టుకున్నాడు. రాత్రి నాతో దేవుడు చెప్పాడు, ఇక నీవు నిన్ను తీసివేస్తున్నానని, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపిడి సొమ్ముకి ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకులు రాజైన అగాగును తీసుకుని వచ్చిందని, కానీ అమాలేకులు నిర్మూలన చేసి తిని అంటాడు. అందరినీ నిర్మూలన చేశాను, మనుషులందరినీ చంపేశా, రాజును మాత్రం పట్టుకొచ్చా. కానీ ఇక్కడ మంచి జంతువుల్ని ఒకటి ఉంచాడు కదా, దాని గురించి చెప్పట్లా. నేను చేశానని తను ఏమంటాడు, మళ్ళా చేయకుండా కూడా చేశాను అని చెప్పి అబద్ధం ఆడుతూ తను అదే మాట పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ మనకి సౌలు ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, దేవుడి చిత్తము చేయకుండానే పొంపుతూ ఉన్నాడు, చేశానని సంపూర్ణంగా చేశాను, అబద్ధం ఆడుతూ ఉన్నాడు, తను
చేసిన తప్పును తను ఏం చేసుకోవట్లేదంట, రెక్టిఫై చేసుకోవట్లా. ఆ మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వెంటనే ఒకవేళ ఆ వాక్యం వచ్చినప్పుడు సారీ నేను చేశాను ఇది అని కూడా తను వెంటనే మాట్లాడట్లేదు. అయితే గిల్గాల్లో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జల్లు సపితములో గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొచ్చినని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్లు ప్రభు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము కదా. తిరుగుబాటు చేయట సోది చెప్పుటైన పాపముతో సమానము. సోది చెప్పటము, సోది చెప్పించుకోవటము అనేది అది పాపమైతే అసలు తిరుగుబాటు చేయటమే సోది చెప్పటంతో పాపం అంటున్నాడు ఇక్కడ. యేసయ్య కూడా ఏమంటాడు, నరహత్య చేయటం కాదు, కోపపట్టమే నరహత్యతో సమానం అంటున్నాడు ఆయన. వ్యభిచారం చేయటం అనే పాపము వ్యభిచారం చేయటంతో కాదు, నువ్వు ఎవరైనా మోహము చూపుతో చూస్తే అదే వ్యభిచారం అనే పాపం అంటున్నాడు ఆయన ఇక్కడ. అంటే విత్తనం అనేది స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనము దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని దాన్ని క్షమించమని అడిగి ఆ విత్తనాన్ని కూడా పెరిగి వేయగలగాలి. విత్తనం పడినప్పుడే ప్రార్థన చేయాలి ఇక్కడ మనం. అయితే విత్తనం పడినప్పుడు ప్రార్థన చేయక దాన్ని చూసి చూడకుండా ఊరుకుంటున్నప్పుడు అది పంటకు వచ్చినప్పుడు అది మహాభయంకరమైన పాపస్థితికి వెళ్ళిపోతుంది. అందుకే సోది చెప్పక్కర్లా, సోది చెప్పించుకోకర్లా. మనం తిరుగుబాటు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే సోది చెప్పుడుతో సమానం అని ఇక్కడ వ్రాయబడింది. మూర్ఖత్వను అగుపరచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుట సమానము. మూర్ఖత్వము ఎక్కడ చూపించడం? మూర్ఖత్వము చేసిన తప్పుని రెక్టిఫై చేసుకోకుండా పదే పదే నేను చేశాను దేవుడు చెప్పినట్టే చేశానని తన తప్పును తను కప్పిపుచ్చుకుంటున్నాడే, అది మూర్ఖత్వం. ఇక్కడ మూర్ఖుడు తన పాపం తనకు ఒప్పుకోడు, తన పాపం తనకు కనపడదు మూర్ఖుడికి. ఇక్కడ మూర్ఖత్వము అనేది ఎంతో సమానం అంటే మాయా విగ్రహములు గృహదేవతలను పూజించడం సమానము. అంటే క్రొత్త నిబంధన ప్రకారము మనము మూర్ఖత్వము కలిగి ఉంటే మనం విగ్రహారాధన చేసిన పాపమే. విగ్రహారాధన ఏంటి అంటే అందుకని అక్కడ మనకి శరీర కార్యాల్లో వ్రాయబడి ఉన్నాయి కదా, ద్వేషము, కలహము, క్రోధము, మత్సరము, అల్లరితో కూడా ఆటపాటలు, ఇవన్నీ విగ్రహారాధనే. దేవుని సన్నిధికి ఆదివారం రాకపోవటము అది విగ్రహారాధనే. తన సొంత పనిని నేనేం చేస్తున్నాను, నేను ఇంటి కోసమే కదా కష్టపడుతున్నాను, నేను ఇంటి కోసమే కదా ఈరోజు ఇంకొక రోజు ఇంకొక కష్టపడితే ఇంకా మీకు ఎక్కువ ఇవ్వాలనే కదా అని ఒకవేళ పురుషుడు అన్నా స్త్రీ అన్నా నేనేం చేస్తున్నాను, మీకోసం తృప్తిగా వండి పెట్టడానికే కదా నేను ఇంట్లో ఉన్నాను. నేనేమన్నా ఎక్కడికైనా మీకు వ్యతిరేకంగా పనులు చేయడానికి బయటికి వెళ్ళానా మిమ్మల్ని కాదని, నేను ఇంట్లో పనులు చేయటానికే ఉన్నాను, వెళ్ళరండి మీరు చర్చికి అని అంటే అది కూడా దేంతో సమానం అంట? విగ్రహారాధనతో సమానమే. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆయన వాక్య ప్రకారము ఆయన ఆజ్ఞ ప్రకారం మనం ఆరాధించుకోకపోవటం అది విగ్రహారాధనతో సమానమే కదా. ఇక్కడ అందుకని అంటాడు మూర్ఖత్వము దేవుడు చెప్పినట్టు వినకపోవటము విగ్రహారాధనతో సమానము అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడింది. అయితే యెహోవా ఆజ్ఞను విసర్జించి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినను. ఎప్పుడైతే దేవుడి మాట మనం వినమో ఆ దేవుని యొక్క వాగ్దానం మన పట్ల నెరవేర్పు జరగదు. అందుకని ఇక్కడ దేవుడు ఆజ్ఞకు లోబడాలి. మొట్టమొదటి నుంచి మానవుడు చేస్తున్న పాపం ఏంటి అంటే ఆజ్ఞకు లోబడకపోవటమే. అంటే అవిధేయత అనేది మానవుడిలో ఉన్నది. ఎప్పుడు కూడా తన యొక్క సొంత చిత్తము చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తన సొంత చిత్తము చేయటానికి కారణం ఏంటి అంటే మనం చూడాలి, ఏదో ఒక విషయంలో ప్రేరేపించబడటమే. అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రేరణ మనలోకి వచ్చినప్పుడు అది దేవుని చిత్తము కాదు అని మనము గమనించుకోవాలి. ఏదైనా తోటలో సర్పం వచ్చినప్పుడు ప్రేరేపించింది, దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రేరేపించింది మానవుడితో. అట్లాగే ఇక్కడ అతనికి ఎలాగొచ్చింది, దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రేరేపణ వచ్చింది అంటే అది సౌలు యొక్క సొంత చిత్తం కూడా కాదు, అది సాతాను ప్రేరేపించింది. అందుకే ఇక్కడ సౌలు ఏమంటాడంటే జనులు చెప్పారు, జనులు ఏమన్నారంటే మంచి మంచి వాటిని తీసుకుని వెళదామని చెప్పారు. అంటే ఆ జనములో నుంచి ఏ ప్రేరేపణ సాతాను గాడు ఏం చేశాడు, జనుల్లో నుంచి ప్రేరేపించాడు సౌలుని. ప్రేరేపించి కొంచెం మంచి వాటిని తీసుకెళ్దామని. అందుకే మనము ఏం గమనించాలంటే దేవుడి నీతిని రాజ్యమును మాత్రమే మనము చూపులో పెట్టుకోవాలి, కానీ ఇంకా వేరేది ఏది కూడా మనం ఆలోచించకూడదు. దేవుడు నీతి రాజ్యం అనగా ఆయన ఆజ్ఞ మాత్రమే. మన సొంతగా మంచి ఏది మనం చేయటానికి వీల్లేదు. అది మంచి అని మనం అనుకుంటాం, దాని అంతం ఏమవుతుందో దేవుడికి తెలుసు గనక
అంతం ఎరిగిన వాడు చెప్పిన మాట మనం విన్నప్పుడు చక్కగా సాఫీ అయిన దేవుని రాజ్యంలో నుంచి బయటికి రాకుండా మనం అనుభవించగలుగుతాము. రాజ్యంలో నుంచి నేను రాజుగా నేను తీసివేశాను అంటున్నాడు దేవుడు. ఆయన రాజ్యంలో శిరస్సుగా నిలబెట్టాడు సౌలుని. శిరస్సుగా చేశాడు. రాజ్యంలో ఒక వ్యక్తిగా కూడా కాదు, శిరస్సుగా చేశాడు. కానీ ఆ శిరస్సు అనేది కింద పడిపోయింది. కారణం దేవుడి ఆజ్ఞను పాటించకపోవడమే. దేవుని ఆజ్ఞ అనేది మనం ఏమనుకుంటామంటే నా మీద పెత్తనం చేయడమా అనుకుంటాం. కాదు, దేవుని ఆజ్ఞ మనకి దేవుని రాజ్యంను సంపూర్ణంగా అనుభవించడానికి దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట. మనకి తెలియదు అంతము, ఆది అంతం ఎరిగినవాడు ఆయన, అల్ఫా ఒమేగా అయిన దేవుడు ఆయన. ఆయనకి తెలుసు ఏం చేయాలో, ఆయనకి తెలుసు అంతమేంటో మన జీవితంలో. ఏది మొదలుపెట్టి ఏది ముగిస్తే మనకి మంచిని మనం ఏమనుకుంటాము, కానీ దేవుడికి తెలుసు ఏది ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి అనేది. అందుకని ఆయన మాటకి మనం లోబడినప్పుడు ఆయన మాట మనకి ఎలా ఉంటుందంట, శ్రేయోభిలాష. ఆయన మాట మనం విన్నప్పుడు మన శిరస్సు అయిన క్రీస్తు కిందే మనం ఉంటాము. యేసు నామంలో ఇక్కడ యేసయ్య మనకు శిరస్సుగా ఉన్నాడు కనుక మన శిరస్సు ఎన్నడూ కూడా పడిపోదు. మన రాజు మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి దేవుడి యొక్క కుడిపరచున కూర్చుని ఉన్నాడు. మన రాజు తండ్రి చిత్తం నెరవేర్చిన వాడు. ఆయన్ని నువ్వు నేను అనుసరిస్తున్నాం కదా, మనం కూడా అలాగే దేవుడి చిత్తం నెరవేర్చే వారిగా ఉందుము గాక. నీ జ్ఞానాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి కాదు, మన మంచి చెడుని హృదయాన్ని బట్టి కాదు. యేసు క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకు నూతన హృదయం ఇవ్వబడింది. ఆ హృదయాన్ని బట్టి నూతన హృదయంలో ఉప్పొంగే ఆలోచనలు బట్టి మనల్ని దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి మంచి చెడుని మనకు బోధించి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క వశంలో మనం ముందుము గాక. పరిశుద్ధాత్మ యొక్క ఆయన యొక్క ప్రేరేపణలోనే మనం ప్రేరేపించబడదుము గాక. ఇక ఏ ప్రేరేపణకి మనం లోబడకూడదు. మన తండ్రి, మన భర్త, మన బిడ్డలు, మన యొక్క విశ్వాసులు ఏది చెప్పినా వారి పట్ల మనము వారి ప్రేరేపణలో మనం లోబడకూడదు. కేవలం మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ప్రేరేపించబడదుము గాక. అట్టి విధమైన ప్రేరేపణలోకి దేవుడు మనల్ని ఆయన ఆత్మతో ఆవరించి నడిపించును గాక. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మనం ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నామంటే కృపా సత్య సంపూర్ణమైన క్రీస్తు యేసు రాజ్యంలో ఉన్నాము గనక మన రాజ్యమునకు అంతము లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. నీకు నాకు శిరస్సుగా ఉన్నాడు ఆయన. కాబట్టి నీకు నాకు ఆయన శిరస్సుగా ఉన్నాడు గనక మన శిరస్సు ఎన్నడూ కూడా పడిపోదు. ఇక్కడ ఇజ్రాయెల్కి రాజుగా సౌలు ఉన్నాడు, ఆ శిరస్సు కొట్టివేయబడింది. కానీ మన శిరస్సు ఎన్నటికీ కూడా కొట్టివేయబడదు. తరతరములు ఆయన కింద మనం ఉన్నాము, ఆయన రాజ్యంలోనే ఉన్నాము. మనము మన బిడ్డలు ఆయన రాజ్యంలో ఉన్నాము కనుక మనకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. మన భర్తకు ఆయనే శిరస్సుగా ఉండును గాక, మన బిడ్డలకు ఆయనే శిరస్సుగా ఉండును గాక. యేసు నామంలో ఆయన మనకు శిరస్సుగా ఉన్నప్పుడు మనం ఇక ఓడిపోము, అన్ని విషయాల్లో మనం గెలుచుదుము గాక. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. 15వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, సౌలు జనులను జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇంకా అప్పుడు లాస్ట్లో అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనెవరి మాట విన్నాను? జనుల మాట వినటం వల్ల నేను పాపం తెచ్చుకున్నాను అంటున్నాడు. సేమ్ ఇదే వాయిస్ మనకు ఒక చోట కనపడుతుందండి. ఆది కాండంలో ఆదాము అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆ స్త్రీ మాట విన్నాను గనక నేను పాపం తెచ్చుకున్నాను అంటాడు. మానవుడిలో ఉన్న ఆ బ్లడ్లో ఉన్న తత్వం ఏంటి అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నింద వేయటమే, ఎప్పుడు ఎదుటి వాళ్ళ నింద వేయటమే. కానీ దేవుడు ఎదుటి వాళ్ళ మీద నింద వేయకుండా ఉండడానికే దేవుడు ఏమి ఇచ్చాడండి? ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం పాటించటం వల్ల ఇంకే ఎదుటి వాళ్ళ మీద నింద వేయడానికి మనకు అధికారం లేదు. ఆయన ఆజ్ఞను తప్పామా, నువ్వు నీ బిడ్డల వల్ల ఆజ్ఞ తప్పావో, నీ భర్త వల్ల ఆజ్ఞ తప్పావో, నీ విశ్వాసుల వల్ల ఆజ్ఞ తప్పావో, దేవుడు చిత్తం చేయకుండా నువ్వు తప్పిపోయావో, అది ఎవరి వల్ల తప్పినా కానీ నీదే తప్పది.
నాదే తప్పు. అది ఒకవేళ నేను ఆజ్ఞ తప్పితే నేనేమైనా పాపం చేస్తే అది నాదే తప్పు. కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞకు లోబడకుండా నేను ఆ యొక్క ప్రేరేపణలు, చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ప్రేరేపణలు, బంధువులు ద్వారా ప్రేరేపణలు, స్నేహితుల ద్వారా ప్రేరేపణలు, ఈ ప్రేరేపణలు చేయబట్టడం ద్వారా దేవుడు ఎవరికి ముందు తప్పు మోపుతాడు, ఎవరి మీద మోపుతున్నాడు అంటే నేనే తప్పు. నా జీవితం ఇలా ఉంటా కారణం నాదే తప్పు. నీ జీవితం ఇలా ఉంటా కారణం నీదే తప్పు. ఇంకొకళ్ళ వల్ల నీ జీవితం ఇలాగా అవ్వదు. మన చేతుల్లోనే ఉంటుంది అది ఏదైనా కానీ. నా భర్త వల్ల నేను ఇలా అయిపోయాను, నా భార్య వల్ల నేను ఇలా అయిపోయాను, నా బిడ్డల వల్ల నేను ఇలా అయిపోయాను, నా అన్న వల్ల నేను ఇలా అయిపోయాను, నా చెల్లి వల్ల నేను ఇలా అయిపోయాను, ఇదిగో నా బంధువుల వల్ల నేను ఇలా అయిపోయాను, నా జీవితం అంతా ఇలా అయిపోయింది అని అంటున్నారు. అంటే అది ఎవరి యొక్క స్వరం అంటే సాతాను స్వరము. ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా మనము నింద వేయడానికి వెతుక్కోకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందని దాన్ని ఏం చేయాలి, మనం రెక్టిఫై చేసుకోవాలి. నేను దేనివల్ల నేను తప్పు చేశాను, ఫలానా దేవుని మాటకి నేను ఇలా లోబడలేకపోయానా, దేవా నన్ను క్షమించు, ఇంకొకసారి నేను అలాగ చేయకుండా నాకు సహాయం చేయతండి, నాకు అలా చేయాలని లేదు, ఎందుకు అలా జరిగిపోయిందని మనం దేవుడి దగ్గర ఏం చేయాలట, పశ్చాత్తపడాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మన జీవితం మన చేతిలో ఉన్నది. అలా మన చేతిలో ఉంది, మన జీవితం అది నడవాలి అంటే మనం ఎవరి చేతిలో ఉండాలి, దేవుడి చేతిలో ఉండాలి, యేసయ్య చేతిలో ఉండాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మనకు రాసిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు స్వరం వినడానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, రెడీగా ఉండాలి. దేవుడి మాటకి వ్యతిరేకంగా ఏది మనం వినకూడదు. పర్సనల్గా వచ్చేసరికి దేవుడి మాటకి వ్యతిరేకంగా మనం వినకూడదు. కుటుంబ పరంగా వచ్చావా, కుటుంబ వ్యవహారాలు అంటావా, అప్పుడు నువ్వు నీ యొక్క భర్త మాట వినొచ్చు. దేవుడికి మనకి మధ్యన ఉన్న యొక్క సంబంధాన్ని చెడగొట్టడానికి ఎవరికి అధికారము లేదు. అలా అధికారి ఎవరైనా మన మధ్యకి వచ్చాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నువ్వు దేవుడిని విడిచిపెట్టేస్తావా, నా కోసం దేవుడిని విడిచిపెట్టేస్తావా అని స్వరం నీ దగ్గరికి ఎవరి దగ్గర నుంచైనా వచ్చినా, అది బంధువుల దగ్గర నుంచైనా, భర్త దగ్గర నుంచైనా, భార్య దగ్గర నుంచైనా, బిడ్డల దగ్గర నుంచైనా వచ్చినా, అప్పుడు ఆ మాట వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎవరి కోసం నా దేవుడిని విడిచిపెట్టను. దేవుడితో మనము సఖ్యత సమాధానంగా ఉండగలిగితే మన సంబంధాలన్నీ కూడా ఆయన సరి చేస్తాడు. ఈరోజు పలికిన స్వరం వేరే రకంగా ఉంటుంది. ఈరోజు నేను దేవుడి దగ్గర నడిపించిన స్వరమే నేను వద్దంటుందేమో. ఆ స్వరం మనం వినకూడదు. ఆ రోజు నేను దేవుడి దగ్గర నడిపించింది వాళ్లే కదా, ఇప్పుడు వద్దంటున్నారు కదా అని అంటున్నప్పుడు ఆ స్వరం మనం వినకూడదు. మనం ఏ స్వరం వినాలి, దేవుడి స్వరం మాత్రమే వినాలి. దేవుడి నుంచి దూరం చేసే ఏ యొక్క ప్రక్రియ అయినా, ఏ స్వరమైనా, ఏ పనైనా మనం లోబడకూడదండి. దేవుడితో ఐక్యత కలిగి ఉండాలి. మన ఆత్మ రక్షించబడాలి అన్నా, మనం రక్షించబడి అనేకులు రక్షించాలన్నా మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి, మన రక్షకుడితో ఐక్యత కలిగి ఉండాలి. నిజంగా యేసు క్రీస్తు యొక్క రక్తధారలతో మనల్ని కొనుక్కున్న దేవుడితో మనం ఐక్యత కలిగి ఉండాలి. తర్వాత మిగిలిన ఏదైనా కానీ. అందుకే యేసు ఏమంటాడండి, నా కొరకు నీ బంధువులని, నా కొరకు నీ బిడ్డల్ని, నా కొరకు నీ స్థలాల్ని, పొలాల్ని, ఇళ్ళని ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకుంటారో అంటున్నాడు ఆయన. మన ఆత్మ ఇంకొకరు రక్షించరు. మన ఆత్మ మనమే రక్షించుకోగలగాలి. మన జీవితాన్ని మనమే పాడు చేసుకోగలుగుతాం, మన జీవితాన్ని మనమే సరి చేసుకోగలుగుతాము. ఎలాగా, దేవునితో ఐక్యత కలిగి ఉంటే మన జీవితం సరైపోతుంది. ఈ విషయంలోనే మనకు శోధన రావచ్చు. ఇక్కడ సౌలు గారికి అక్కడే శోధన వచ్చింది. తను రాజుగారిగా వాళ్ళు జైహో 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 అంటున్న జనులపైన దృష్టి పెట్టాడు ఆయన. కానీ అలా రాజస్థితి రాట కారణము నా దేవుడు కదా, నీ దేవుడి మాట వింటే ఈ జైహోలు వస్తానే ఉంటాయి అనుకోవాలి. కానీ సౌలు గారు ఆ జైలు మీద, జై కొట్టే జనుల మీద చూపెట్టాడండి. ఎప్పుడైతే జై కొట్టే జనుల మీద చూపెట్టాడో సౌలు తన యొక్క స్థితినే పోగొట్టుకున్నాడు. ఏ స్థితి అయినా, ఏ అధికారమైనా దేవుడు ఇవ్వాల్సిందే. కానీ ఏ మనుషుడి ద్వారా మనకి స్థితులు మారవు అని జ్ఞాపకం ఉంచుకొని, అందుకనే ఏ విషయంలోనైనా మనం పొరపాటు జరిగినప్పుడు ఎవరి మీద మనం నింద వేయకూడదు. వెంటనే రెక్టిఫై చేసుకునే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడండి. అవకాశం ఇస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు, అవకాశం ఇస్తాడు. పశ్చాత్తాపడితే వెంటనే ఆ పాప క్షమాపణ ఇస్తున్నాడు. ఒకవేళ మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, ఏదైనా పాపం చేసామనుకోండి, వ్యభిచారం అనే పాపం చేసాం, వ్యభిచారం చేయొద్దని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. వ్యభిచారం చేసాం, వెంటనే మనం ఏం చేయాలి, మోహపు చూపు చూసాం, మనం వెంటనే ఏం చేయాలి, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడాలి. దేవా, నాకు మోహపు చూపు కలిగింది, నేను వ్యభిచారం చేస్తున్నానయ్యా, నన్ను క్షమించు, అది పాపం అని నాకు తెలియచేయబడిందయ్యా అన్నప్పుడు దేవుడు క్షమించమన్నావు కదా నువ్వు, ఆయన ఏం చేస్తాడంటే వెంటనే క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ అంటే మనకి
ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫలితం తీసివేస్తాడు. అది చేయటం వల్ల నీకు ఏదో ఫలితం నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని తొలగిస్తాడు. క్షమాపణ అంటే అదే. నష్టాన్ని తొలగించి ఆయన ఏం చేస్తాడంటే మరలా అటువంటి పని చేయకుండా నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. పశ్చాత్తాపడితే పరిస్థితులన్నింటినీ మార్చివేసే దేవుడండి. అందుకని మనం చేసిన కర్మకి పశ్చాత్తాపడితే కర్మ తొలగిపోతుంది. నా కర్మ నేనే అనిపిస్తానంటే అనుభవించమంటాడు ఆయన. దేవుడు కర్మలను తొలగించడానికే వచ్చాడు. అయితే పశ్చాత్తాపడాలి మనం. నేను మంచిగా జీవించాలి, నేను ప్రశాంతంగా జీవించాలి, నేను శాంతితో జీవించాలి, సమాధానంతో జీవించాలి, ఈ పరిస్థితులన్నీ మార్చివేసేయా అని మనం పశ్చాత్తాపడినప్పుడు వాటన్నిటినీ ఆయన మార్చివేస్తాడు. ఇక్కడ సౌలు దేవుణ్ణే ఆరాధించాలి, అనగా దేవుడి యొక్క ఆజ్ఞనే పట్టుకోవాలి. మనుషుల వైపు చూశాడు, మనుషుల మాటను విన్నాడు. అది ఆరాధన. నువ్వు మనుషుల మాట వింటున్నావా? దేవుడి మాట వింటున్నావా? దేవుడి మాట వింటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లేక. ఆరాధన అనగా ఏంటంటే దేవుడి మాటకు లోబడటం. అబ్రహాం దేవుడిని ఆరాధించాడండి. దేవుడు ఏమన్నాడు, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడు తీసుకెళ్ళి నువ్వేం చేస్తావంటే బలి అర్పించేసి అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము ఎవరిని ఆరాధించలేదు, తన కుమారుడి యొక్క ప్రేమని, ఒక్కగానొక్క కుమారుడిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలా. దేవుడి మాటకు లోబడ్డాడు. అదే ఆరాధన అంటే. నేను దేవుడిని ఆరాధిస్తున్నాను అని అంటే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను అనేవాడు దేవుడి మాటకు లోబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నేను పాపం తెచ్చుకున్నాను, నా జనుల మాట విని నేను పాపం తెచ్చుకున్నాను అన్నాడు, కానీ నేను పశ్చాత్తాపడుతున్నాను లేదు. అందుకని ఆదాము కూడా రండి, నేను నాకు ఇచ్చిన స్త్రీ మాట విన్నాను అన్నప్పుడు ఆ స్త్రీకి శాపం వచ్చింది, ఆదాముకి శాపం వచ్చింది, మోసపుచ్చిన ఆ సర్పానికి సాతానికి శాపం వచ్చింది. ఇక్కడ మనకు శాపం తెచ్చుకోకుండా శాపాన్ని పోగొట్టుకోవాలంటే మనకు ఒకటి పశ్చాత్తాపం పడాలి. పశ్చాత్తాపంలో శాప విమోచన ఉంది. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మనకిచ్చిన అద్భుతమైన ఆ వరం ఏంటో తెలుసండి, పశ్చాత్తాపం. యేసు నామములో మన పట్ల, మన బిడ్డల పట్ల పశ్చాత్తాపాత్మ ఆవరించును గాక. మన కుటుంబంలో ఎవరెవరైతే దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వారి పట్ల దేవుడు పశ్చాత్తాపాత్మ యేసు క్రీస్తు నామంలో రిలీజ్ చేయను గాక. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి పశ్చాత్తాపాత్మ రిలీజ్ అవును గాక. సంఘానికి వచ్చే బిడ్డల పట్ల కూడా ఏవైనా పాపం చేస్తుంటే వాళ్ళని వెనువెంటనే పశ్చాత్తాపాత్మ ఆవరించును గాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము వారిని ఆవరించును గాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము నిన్ను, నన్ను, నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని ఆవరించును గాక. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. 25వ వచనమండి. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సౌలుని వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి పోవలనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. ఇక్కడ నీతో నేను రాను, దేవుడు నిన్ను దించేశాడు, నీతో నాకు ఇక పని లేదు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే చెంగు పట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే చెంగు పట్టుకోగానే అది చిరిగిందండి. అది అవమానకరమైన సంఘటన. ఒక పెద్ద వ్యక్తి, మన ముందున్న పెద్ద వ్యక్తిని మనము ఆపటానికి ఏం చేయకూడదు, చెంగు పట్టుకోకూడదు, షర్టు పట్టుకోకూడదు, చీర పట్టుకోకూడదు. వాళ్ళు కోపగించి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం బ్రతులాటం మాత్రమే చేయాలి, కానీ అలా పట్టుకోవటం అనేది దాన్ని దుష్క్రియ అంటారు. చేయకూడదు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అది బాగా బాధాకరమైన విషయం. అది నీ మీద ఎవరినో కోపడుతూ వెళ్ళిపోతున్నాడు, ఆగు అని చీర పట్టుకుంటావా, ఆగు అని చెంగు పట్టుకుంటావా, షర్ట్ పట్టుకుంటావా? అలా పట్టుకోవటం వల్ల అతని యొక్క బిహేవియర్ అక్కడ కనబడతా ఉంది. పశ్చాత్తాపం కనబట్ల బలవంతం చేస్తున్నాడు. నాతో వచ్చి నువ్వు ప్రార్థన చేయి, నాతో వచ్చి నువ్వు ప్రార్థన చేయి. మనం ఎవరిని కూడా బలవంతం చేయకూడదు. పెద్దవాళ్ళని మనం బలవంతం పెట్టకూడదు. తల్లినైనా తండ్రినైనా భర్తనైనా మనకన్నా పెద్దవాడిని బలవంతం పెట్టకూడదు. మన బిడ్డలకు అది నేర్పించాలి. యేసు నామములో అలాగ బలవంతం పెట్టేవారిగా మనం ఉండకుండా ఉందుముగా. ఒకవేళ ఆ తత్వం మనలో ఉంటే అది యేసు క్రీస్తు నామంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాం. యేసయ్య, ఆ దుష్క్రియ తొలగించండి తండ్రి నాయన.
అయ్యా మాకే కాదు మా బిడ్డలకైనా అటువంటి ఒక మానసిక పరిస్థితి ఉంటే యేసు నామంలో తండ్రి క్యాన్సిల్ చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా నాలో నా ఆత్మలో కనుక కూర్చి ఉంటే యేసు క్రీస్తునామములో క్యాన్సిల్ అయిపోవును గాక. పితరుల దగ్గర నుంచి నాలో నా తండ్రి ఆయన బలవంతం పెట్టే ఒక నా తండ్రి అయ్యా తత్వం ఉంటే యేసు నామంలో క్యాన్సిల్ చేయమని ఈరోజు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నా బిడ్డల్లో ఉంటే దాన్ని తొలగించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా నా తండ్రి బలవంతము చేసే తత్వము యేసు క్రీస్తు నామంలో నాలో నుంచి నా బిడ్డల్లో నుంచి తొలగిపోవును గాక. ఈ సంఘమునకు వచ్చిన బిడ్డల్లో నుంచి కూడా బిడ్డల్లో నుంచి అవి యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే అప్పుడు సమూయేలుకి బాగా కోపం వచ్చిందండి. అతనితో ఇట్లా అన్నాడు, నేడు యెహోవా ఇజ్రాయెల్ రాజ్యం నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానికి అప్పగించి ఉన్నాడు. మరియు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇజ్రాయెల్ ఎదుట నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనెను. ఆయన ఏమంటున్నాడంటే, ఈ మనుషుల కోసము మనుషుల ముందు నన్ను అవమానపరచకుండా గణపరచబడినట్లు వచ్చి నాతో పాటు సరే తీసేశాడని చెప్పినా కూడా ఏమంటాడు, అక్కడికక్కడ తాత్కాలికమైన ఘనత మాత్రం పోగొట్టుకోవట్లా సౌలు. తాత్కాలికంగా గణపరచాలి అని చెప్పే చూసుకుంటున్నాడు. హృదయంలో అయ్యో ఇలా జరిగిందా అని అనుకోవటం. దావీదైతేనండి ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పాడు, దావీదు నువ్వు పాపం చేశావు. నువ్వే పాపం చేశావంటే ఒకరిని అన్యాయంగా చంపావు, ఒకరిని అన్యాయంగా ఒకరి జీవితాన్ని లాక్కున్నావు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అండి దావీదు ఆ యొక్క హృదయాన్ని చించుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు. అతని వెంటబడలా, నా కోసం ప్రార్థన చేయి, దేవుడి దగ్గర నా కోసం ప్రార్థన చేయని. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనే హృదయాన్ని చించుకొని అంట డొల్లి డొల్లి ప్రార్థన చేశాడంట. పొరుపంట తన కన్నీటితో తేలినట్లుగా ప్రార్థన చేశాడంట. ఇక్కడ అతనికి దావీదికి దేవుడికి ఉన్న ఆ యొక్క సంబంధం చూడండి. వెనువెంటనే తన తప్పు చేశాడనిపించినప్పుడు దావీదు ఏం చేశాడు, దేవుడి దగ్గర పరిగెట్టాడు. గబగబ పరిగెట్టి దేవుడి సందులో మోకరించి ప్రార్థన చేశాడు. అంతేగాని సమాచారం తీసుకొచ్చిన ఆ ప్రవక్త వెంటబడాల. మనం కూడా దేవుడితో కనెక్టింగ్ ఉండాలి. మనకి ఆ కనెక్టింగ్ పోకూడదంటే ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించగలగాలి, ఆయన మాట చొప్పున మనం ఉండగలగాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు చేసిన తప్పు రెక్టిఫై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడండి, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుడితో పర్సనల్ సంబంధం ఉంది దావీదికి. సౌలుకి దేవుడితో పర్సనల్ సంబంధం లేదు. ఆమేన్. హల్లెలూయా. మనకి వ్యక్తిగత సంబంధము దేవుడితో ఉండాలి. ఆదివారం చర్చికి వచ్చిన, ఆదివారం ఆరాధిస్తున్న ప్రతిరోజు మనం దేవుడితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి. ఉదయకాలంలో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నాను లేదని మనం సరిచూసుకుంటూ మనం నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎవరు చేస్తాడని సహాయం? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అలాగని సేవకుల మాట వినొద్దని చెప్పట్లా. పర్సనల్ సంబంధం కలిగి ఉన్నప్పుడు సేవకులతో ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం లోబడతాం, పెద్దల ద్వారా మాట్లాడినప్పుడు లోబడతాం. అందుకనే పర్సనల్ సంబంధం దేవుడితో కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 30వ వచనం, అందుకు సౌలు అన్నాడు, నేను పాపం చేసి తిని అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇజ్రాయెల్ ఎదుటను నన్ను గణపరిచిన యెహోవా మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకుల రాజైన అగాగు నా దగ్గర తీసుకుని అని చెప్పాను. అగాగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయినాయి అని చెప్పగా సమూయేలు అన్నాడు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిలగాలలో యెహోవా సన్నిధిని అగాగును తుత్తినీలుగా నరికెను. అగాగు ఎగురుకుంటూ వచ్చాడు. ఇక్కడ సమూయేలు గారికి సౌలు గారికి ఏం జరుగుతుంది? వాదం జరుగుతూ ఉంది. ఇక నన్ను విడిచిపెట్టేస్తారు, నన్ను మర్చేస్తారు, నాకు ప్రాణం తప్పింది అనుకున్నాడు అక్కడ. కానీ దేవుని చిత్తము ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సమూయేలు దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ప్రవక్త ఆయన కాబట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ అగాగుని వదిలిపెట్టేసి టకటక వెళ్ళిపోలా, అక్కడ సంపూర్ణం చేసేసాడు దేవుడి చిత్తాన్ని. ఆమేన్. హల్లెలూయా. 34వ వచనం, అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను.
సౌలు బ్రతికిన దినములన్నిటి నువ్వు సమూయేలును దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గురించి దుఃఖాకాంతుడాయను మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. ఇక అది మొదలుకొని సౌలుని సమూయేలు ఏనాడు కూడా సమూయేలు బ్రతికి ఉన్నంత కాలంలో సౌలుని దర్శించలేదు అని ఇక్కడ రాయబడి ఉంది. కానీ అతని గురించి అంట ప్రార్థన చేయటం మానలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అనేది మనకి అనుదినము ప్రార్థన అనేదండి చాలా ముఖ్యమైనది. చూడండి, ఇక్కడ సమూయేలు ఒక చోట వ్రాయబడి ఉన్నది 12వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. యెహోవా మళ్ళీ మిమ్మల్ని చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 22వ వచనం నుంచి చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయములతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. చూడండి, ఇక్కడ సమూయేలు అంటున్నాడు జనులతో, యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. యేసు నామంలో మనము ఒకవేళ ఏమైనా పొరపాటు చేస్తున్నాం, మన బిడ్డలు ఏమైనా పొరపాటు చేసినాం, దేవుడు ఏమంటే విడనాడనంట. ఆయన ఏ పొరపాటు చేసిన ఆయన విడనాడు. కానీ ఆయన ఏం చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు, పశ్చాత్తాపం కలగాలని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన పశ్చాత్తాపం కలగాలంటే ఏం చేయాలి? మధ్యవర్తి ఒకళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. మన కొరకు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మోకరించి ఇంకా సింహాసనం మీద కూర్చోకుండా మన కోసం ఏం చేస్తున్నాడండి? నిరంతరము ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అలా ఆయన నిరంతరం అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట? మన జనుల నిమిత్తం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. ఇక్కడ ఏంటంటే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. మనము ఎవరి గురించి అయినా ప్రార్థన చేయకపోతే మనం ఏం చేసిన వారం అవుతామంట? పాపము చేసే వారం అవుతామంట. అంటే ప్రార్థన చేయకపోవటము. ప్రతి ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున దావీదు ప్రార్థన చేశాడు. రోజుకు 5 మార్లు దానియేలు ప్రార్థన చేశాడు. తన జనుల నిమిత్తం ప్రార్థన చేసేవాడు. మనము ఎక్కువ ఏ విధంగా ఉండాలి? దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. సమూయేలు దేవుడితో ఐక్యత కలిగి ఉండడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ ప్రార్థన చేశాడు. నేను మట్టుకు మీ కొరకు ప్రార్థన చేస్తానే ఉంటాను అంటున్నాడు. ప్రార్థన అనేది సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడు. రాజుగా ఇంకా లేడు, నేను అతన్ని ఏం చేశానంట? విసర్జించేశాను. ఇంకా నేను ఆయన్ని రాజుగా తీసేశాను అని చెప్పాక కూడా సమూయేలు ఏమంటున్నాడంటే, ఇందాక అక్కడ మనకు 15వ అధ్యాయంలో నా మట్టుకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ సౌలు గురించి అంటే పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఎప్పుడైనా ఆయనకి పశ్చాత్తాపాత్మత కలిగిద్దేమో అని. యేసు నామంలో మనం కూడా ఎవరైనా పాపము చేయటం చూసినట్లయితే, వాక్యానుసారంగా బ్రతకట్లేదు అనుకుంటున్నప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన బాధ్యత అది. ఎవరైనా మారు మనసు పొందాలనుకుంటున్నప్పుడు వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరైనా దేవుడి సన్నిధికి రావట్లేదు, ఆగిపోయారనుకుంటే వారి కొరకు మనం ఏం చేసేవారిగా ఉండాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థనే వారి జీవితంలో మార్పు తెప్పించింది. కానీ మనం వారికి మాట్లాడి మనం వారిని మార్చలేము. దేవుడితో వారి కొరకు మొరపెట్టుకుంటూ ఉండాలంట మనం. అప్పుడు పశ్చాత్తాపాత్మ వారిని ఆవరించింది. మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం విన్నట్లుగానే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే సోదొమ గొమొర్రా పట్టణం గురించి ఆయన నాశనం చేయడానికి దూతలు పంపించినప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దూతలు ఎక్కడికి వెళ్ళారంట? ఆ యొక్క లోతు దగ్గరికి వెళ్ళారు, కనపడ్డారు లోతుకి. ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేశాడు, అక్కడికి వెళ్ళి లోతు కనపడ్డారు.
ఆ గవిని దగ్గర కూర్చుని ఉన్నారంట, లోతు వస్తాడేమో అక్కడ అని చెప్పి. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని దూతలు పంపించి వాళ్ళకి దేవుడు బలపరుస్తాడు. ఏదో ఒక విధంగా సమాచారం అందిస్తాడు ఆయన. ఏ విధంగా అందిస్తాడు అంటే తెలీదు, డైరెక్ట్గా ఆయనే వెళ్ళొచ్చు, దూతలు పంపించవచ్చు. మనం ఈ అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అక్కడ పంపించినట్లుగానే సొదొమ గొమొర్రా పట్టణంలో దాని యొక్క మొరంట, సొదొమ గొమొర్రా పట్టణమే మొరపెట్టిందంట. ఆ భూమి, ఆ చెట్లు, ఆ పుట్టలు, ఆ ఇళ్ళు, ఆ వాకిళ్ళు మొరపెడతా ఉంటే దేవుడు విన్నాడంట. ఇది అసలు సొదొమ గొమొర్రా పట్టణం గురించి మొరపెడతా ఉంది పట్టణము, దాని యొక్క అక్రమం సంపూర్ణం అయిందో లేదో చూడమని దూతలు పంపించాడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణానికి. అంటే దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం పంపిస్తాడంటే దూతలు పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. తప్పించడానికైనా పంపిస్తాడు, అక్రమం విస్తరించిందా దాన్ని నాశనం చేయడానికైనా పంపిస్తాడు. అయితే మన నిమిత్తము మనం ప్రార్థన చేస్తే మన వాళ్ళు కష్టాలలో నష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని తప్పించడానికి దేవుడు దూతలను పంపిస్తాడు. మనం వాళ్ళ దగ్గరికి దూతలు వెళ్లకుండా సాతాను వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మనము ప్రార్థన చేయలేదు సరిగ్గా. ఇది ప్రార్థన విషయంలో మన పొరపాట్లు. ప్రతి విషయాన్ని మనం దేవుడికి అప్పగించలేదు. సమూయేలు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి సమూయేలు దగ్గర మొరపెట్టుకున్నారు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని. అప్పుడు సమూయేలు ఏం చేశాడో ఆ విషయాన్ని ఇంతటితో సమాప్తం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అలా. వెళ్ళిపోయిన అన్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి చెప్పాడంట ఆ విషయాన్ని. దేవుడు వింటాడుగా. దేవుడు మన ఇద్దరి మధ్యన ఉన్న కన్వర్జేషన్ వింటలేదా? వింటున్నాడు. అయినా కానీ వచ్చి నాకు చెప్తావా లేదా? చెప్పందే నేను టచ్ చేయను. ఆయన చాలా మర్యాదస్తుడు ఆయన. అందుకని మన విషయాల్లో, మన ఇంటి విషయాల్లో, మన బిడ్డల విషయాల్లో, మన స్నేహితుల విషయాల్లో, మన బంధువుల విషయాల్లో మనం ఏదైతే విన్నామో వాటన్నింటినీ మన దేవుడి దగ్గర చారవేసే ఎవరంట? చారవేసే మధ్యవర్తులు. మనం దేవుడికి జనులకు మనం మధ్యవర్తులుగా ఉన్నాం. మనం చారవేసినప్పుడు ఆ సమయమందు లోతుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన జనులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి విషయమందు మనము దేవుడి దగ్గర చారవేసేవారిలాగా. మన మనుషులకి చాడీలు చెప్పకూడదు, కానీ విషయాలను తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలంట? దేవుడికి చారవేయాలంట. దేవుడికి అన్నీ తెలుసు. అయినప్పటికీ మనము చెప్పాం కనుక దాన్ని ఆయన చేతిలోకి తీసుకుంటాడు. తల్లిగా బిడ్డల గురించి దేవుడి దగ్గర చారవేయాలి, భార్యగా భర్త గురించి చారవేయాలి. మన బంధువులు ఉన్నారు, వారి గురించి మనం దేవుడి దగ్గర చారవేయాలి. రాహాబు ఏం చేసిందండి? తన యొక్క బంధువులు, తండ్రి ఇంటి వారందరినీ ఇంట్లో చేర్చుకుందంట. వారి గురించి ఏం చేసింది? చారవేసింది ముందుగానే దూతలకి. మరి నేను హెల్ప్ చేశాను కదా, మరి నన్ను నా ఇంటి వారిని కాపాడతారా అని అడిగింది. కాపాడతామని చెప్పారు. చారవేసింది ముందుగానే. మనం కూడా అలాగే మన బంధువుల గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన స్నేహితుల గురించి చారవేయాలి. దేవా, ఇదిగో నా స్నేహితురాలు ఇలాగుంది, దాన్ని మార్చడానికి ఒక అవకాశం ఇవ్వయ్యా అని మనము చారవేయాలి దేవుడి దగ్గర. మనం వారి పట్ల ఎప్పుడు కూడా వారు చేసే పనుల పట్ల కోపం వచ్చి వాళ్ళని విడిచిపెట్టేయకూడదు. మనము కోపం వచ్చి వదిలేసామంటే దేవుడి దగ్గర చారవేయలేదని అర్థం. అది మనకు పాపం అంట. ప్రతి విషయాన్ని మనం చారవేసేవారిగా ఉందుము గాక. దాన్ని ప్రార్థన విజ్ఞాపనలు అని దేవుడి వాక్యము బైబిల్ యొక్క భాషలో చెప్తా ఉంది. మనుషుల భాష చారవేయడం, దేవుని భాష ప్రార్థించడం. అందుకని మనము అన్నిటికంటే కూడా గొప్ప పని ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా. భక్త సింగ్ గారు ఎక్కువ మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు. ఆయన గదిలో ఏముండేదంట? ఆయన గదిలో ప్రార్థించిన ప్లేస్లో గుంటలు పడిపోయినాయి అంట. అంటే ఆయన ఇన్ని సంఘాలు ఎలా కట్టగలిగాడు అన్నప్పుడు చెప్పాడంట, అయ్యో చూడండి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన ప్రార్థన గది చూపించాడు. ఈరోజు మొదలుకొని మనం కూడా అన్నిటికంటే కూడా గొప్ప పని ఏంటంటే ప్రార్థన చేసేవారిగా ఉందుము గాక. మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన ఇంటి వారి కోసం, మన బిడ్డల కోసం ప్రతీది కూడా రండి మనం దేవుడి దగ్గర చారవేసినప్పుడు ఆయా విషయాల్లో మార్పు మనం గమనిస్తాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన బిడ్డలపై ఎలిబడి చేస్తున్నా, భర్తపై ఎలిబడి చేస్తున్నా, బంధువులపై ఎలిబడి చేస్తున్నా, ఏ దురాత్మ క్రియలైనా వాటన్నిటినీ యేసయ్య సిలువలో చిరగదొక్కేశాడు. ఆయన సమస్త సమూహంపై ఆయనకు అధికారం కలదు. చీకటి అంధకార శక్తులపై ఆయనకు అధికారం ఉన్నది.
ప్రతి దానిపైన అధికారం ఉంది. భూమి ఆకాశం దాంట్లో ఉన్న సమస్తము సృష్టించిన వాడు ఆయన గనక మనం ఆయనకి చెప్తే సమస్త విషయాల్లో ఆయన సరి చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయటం వల్ల దేవుడికి చారవేయటము. ఇంకొకటి ఏం జరిగిందంటే ప్రార్థన చేయటం వల్ల మన అంతరంగంలో ధైర్యంగా ఉండగలుగుతాం మనం. ఎందుకంటే ఆయా విషయాలు దేవుడికి అప్పగించేసాం కదా, ఆయా విషయాల్లో దేవుడే సరిచేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ఇట్లా చేయగలిగిన వారికి సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేయకపోవటం ఏంటంటే పాపము. ఆ పాపం చేసేవారిగా మనం ఉండద్దు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా ప్రార్థన చేయకపోవటం పాపమని. యేసయ్య శరీరం దాల్చిపోయి మానవ రూపంలో దిగి వచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనకు నేర్పించింది ఏంటంటే ఉదయకాలమనే లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. తన శిష్యులకి ఆయన ప్రార్థన నేర్పించినప్పుడు ఏం చెప్పాడండి? ఏకాంతంగా మీరు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఆయన. తలుపులు వేసుకొని మీరు ప్రార్థన చేయండి, గదిలోకి వెళ్ళి అని చెప్తున్నాడు. దేవుడికి మనకి పర్సనల్ సంబంధము ఉండాలి. అప్పుడు మనం అనేకులు కాపాడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పర్సనల్ సంబంధం సౌలుకు లేదు కనుక ఇజ్రాయెల్ ప్రజలకు కాపాడలేడు అని దేవుడు తీసేశాడు. దావీదుకి దేవుడికి పర్సనల్ సంబంధం ఉంది కనుక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న 12 గోత్రాల పైన దేవుడు దావీదుని రాజుగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనము దేవుడితో పర్సనల్గా అటాచ్మెంట్ కలిగి ఉంటే అనేకుల్ని రక్షించే వారిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేశం కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మన ఊరి కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ముందుము గాక. మన బంధువుల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం అందరం ముందుము గాక. మన స్నేహితుల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ముందుము గాక. మన కుటుంబం కొరకు పర్సనల్ గా ప్రార్థన చేసే వారిగా మనం ముందుము గాక. మన బిడ్డల కొరకు పర్సనల్ గా ప్రార్థన చేసే వారిగా మనం ముందుము గాక. అంతేకాదు యెరూషలేము కొరకు ప్రార్థన చేసే వారిగా ఉందుము గాక. ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉందుము గాక. దేవుడు అట్టి విధమైన ప్రార్థనాత్మ ఈ రోజు మనకు రిలీజ్ చేసి ఉన్నాడు. స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మొదటి సమూయేలు గ్రంథము 15 అధ్యాయాలు పూర్తయిపోయాయి. మన ధ్యానంలో సమూయేలు గ్రంథం ధ్యానంలో 15 అధ్యాయాలు పూర్తయిపోయాయి. అందు నిమిత్తము ఈ విషయం దేవుడికి స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.